ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్స్ వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతున్నాయి. పులివెందులలోను, ఒంటిమిట్టలోను. పులివెందుల రూరల్. సో చాలా దారుణంగా అధికార దుర్వినియోగం జరుగుతోంది. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే కార్యక్రమం జరుగుతోంది. ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతున్న పరిస్థితి ఈరోజు కళ్ళ కట్టినట్టుగా కనపడుతోంది. సో ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తానే ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో ఎంత దారుణంగా అధికార దుర్వినియోగం అంటే, ఎలక్షన్లకు సంబంధించి మొన్న రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్లు కూడా చూస్తే, ఒక అమాయకమైన వాళ్ళు, అసలు క్రిమినల్ హిస్టరీ కూడా లేని వాళ్ళు వట్టి మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారితో తిరుగుతారన్న ఉద్దేశంతో, భయపడించాలన్న దీంతో భయం కల్పించాలి ప్రజల్లో, నాయకులను అని చెప్పేసి వాళ్ళను మొదటగా ఒక పెళ్లికి పోయిన వాళ్ళను కొట్టి, దారుణంగా కొట్టి, ఆ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అది అందరూ కూడా చూడడం జరిగింది. దాని తర్వాత మరుసటి రోజే మళ్ళీ రమేష్ యాదవ్ రామలింగారెడ్డి గారిని అదే విధంగా దారిలో వాళ్ళు ఏదో, అది ప్రచారానికి కూడా కాదు, ప్రచారం కూడా కాదు, ఒక ఇంట్లో వాళ్ళ బంధువులకు సంబంధించి, వాళ్ళ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళను రిక్వెస్ట్ చేయడం కోసం వాళ్ళు వెళ్తే, వాళ్ళను వాళ్ళ మీద పడి వాళ్ళను నిజంగా చంపే అంత సిచ్యువేషన్ కల్పించిన పరిస్థితి అన్నమాట. పెట్రోల్ పోసి వాళ్ళ కార్ల పైన వాళ్ళ కారును ధ్వంసం చేసి వాళ్ళకు అన్ని కూడా ఒక తలబలగొట్టి, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి అంతా కూడా మా రమేష్ యాదవ్కి అయితే చెయ్యి కూడా ఇది చెయ్యి ఇరిగిపోయిన పరిస్థితి కనపడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా సినిమాలలో మనం చూస్తుంటాం, ఈ రకంగా ఉంది అని చెప్పేసి. సో అటువంటిది ఇప్పుడు మనం ఒరిజినల్ గా చూస్తున్నాం అన్నమాట. సో ఆ రకంగా ఎంత అధికార దుర్వినియోగం చూడండి. ఎప్పుడన్నా జరిగిందా? గతంలో ఫేర్ గా జరిగిన ఎలక్షన్స్ మనం చూసినాం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎమ్మెల్సీ మన రామ్ గోపాల్ రెడ్డి గారి ఎలక్షన్ జరిగింది, ఫేర్ గా జరిగింది. ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది చేసిన పరిస్థితి లేదు. ఓట్లు ప్రజలు వేసినట్టున్నారు. మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ కూడా కావడం జరిగింది. మొత్తం గతంలో 2024 ఎలక్షన్ కూడా జరిగింది. 2024లో ఇదే బీటెక్ రవి గారు పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఏ విధంగా కూడా ఒక్క బూత్ లో కూడా రీకౌంట్ అడిగిన పరిస్థితి లేదు. అంటే అంత పీస్ఫుల్ గా ఎలక్షన్ జరిపిన పరిస్థితి గతంలో అంతా కూడా. అంటే ప్రతిపక్షంలో ఏమన్నా ఉన్నా పర్వాలేదు, వాళ్ళకు ఆ హక్కు ఉంది, అడగడానికి హక్కు ఉంది అన్న ఉద్దేశంతో వాళ్ళని ఎక్కడ ప్రివెంట్ చేసిన పరిస్థితి లేదు, ఎక్కడ ఆపిన పరిస్థితి లేదు, ఎక్కడ ఏ ఎలక్షన్ లో ఇబ్బంది చేసిన పరిస్థితి కూడా లేదు. అంత బాగా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉన్న పరిస్థితి మనం చూసినాం అన్నమాట గతంలో. సో అటువంటిది ఇప్పుడు తెలుగుదేశం కూటమి పరిపాలనలో అటువంటిది ఎక్కడ ఔపించలేదు అన్నమాట. చాలా దారుణం. సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ ఏదైనా చేసినా, హింస చేసినా, ఇంకోటి చేసినా, ప్రజలను భయభ్రాంతులను చేసినా, ఆ రకంగా ఈ ఎలక్షన్ ను ఎట్లో గట్లా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవాలా అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి మనం ఇప్పుడు కనపడుతోంది అన్నమాట. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు పులివెందులకు సంబంధించి 6 నుంచి 11 వరుస సంఖ్యలో ఉన్న బూతులు సంబంధించి, అది మామూలుగా ఈ జంబ్లింగ్ పద్ధతిలో పిల్లలను ఎగ్జామినేషన్ చేసినట్టు, అక్కడికి ఇక్కడికి మార్చినట్టు, స్కూళ్ళను మార్చినట్టు, వీళ్ళను ఊరినే మార్చి ఇంకొక ఊర్లో పెట్టిన పరిస్థితి అనమాట. ఇప్పుడు నల్గొండపల్లికి సంబంధించిన ఒక సెంటర్ ను నల్లపరెడ్డిపల్లికి తీసుకురావడం జరిగింది, మొత్తం ఓటర్లందరినీ కూడా. సో అదే కాకోకుండా ఎర్రపల్లి అని చెప్పేసి ఇంకో ఊరు ఉంది. ఆ ఎర్రపల్లి నుంచి నల్లపరెడ్డిపల్లెకు అక్కడి నుంచి 2 సెంటర్లను తీసుకుపోయి ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లాగే నల్లపరెడ్డిపల్లెలో ఉన్న ఈ 3 సెంటర్లను తీసుకుపోయి 2 సెంటర్లు ఇక్కడ నల్లపరెడ్డిపల్లెలో ప్రజలు ఉన్న వాళ్ళను తీసుకుపోయి ఎర్రపల్లిలో 2 సెంటర్లు పెట్టడం జరిగింది. అలాగే నల్లగొండపల్లెలో ఒక సెంటర్ పెట్టడం జరిగింది. అంటే ఈ ఊరోలను ఆ ఊరికి, ఆ ఊరోలను ఈ ఊరికి, మరి ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఊరికి దాదాపు ఒక ఊరిని ఎర్రపల్లి నుంచి నల్లబడిపల్లి కంటే 2 కిలోమీటర్లు ఉంది. అదే నల్లగొండపల్లి నుంచి నల్లబడిపల్లి అంటే 4 కిలోమీటర్లు ఉంది. ఈ రకంగా
4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఊర్లో ఉన్న అంటే పిల్లవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, ఇంకా అందరూ ఉంటారు, వాళ్ళందరూ ఎలా పోతారు? సో ఏమంటే ఓటింగ్ శాతం తగ్గించేసేయాలి. అసలు ఓటింగ్ పోకపోతే మరీ మంచిది. ఎందుకంటే ఆ ఊర్లో అంతా కూడా దాదాపు 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళని ప్రివెంట్ చేయాలంటే ఎలా చేయాలా అని చెప్పేసి ఈ రకంగా అధికార దుర్వినియోగం అంటే ఒత్తాసు పలికే అధికారులు ఉన్నప్పుడు ఇటువంటి జరిగే కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటది అనమాట. సో నాయకులు ఆ రకంగా ఉసిగొలిపి ఈ రకంగా తయారు చేసిన పరిస్థితి ఉంది. సో దీన్ని అందుకోసమే ఎలక్షన్ కమిషన్ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోవడం జరుగుతోంది. ఒకవేళ ఇదేమైనా టెక్నికల్ మిస్టేక్ ఏమో అని చెప్పేసి చూడండి అని చెప్పేసి సెంట్రల్ ఆఫీస్ నుంచి సెంట్రల్ ఎలక్షన్ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన అధికారులతో విజయవాడలో మాట్లాడడం జరిగింది. మేము ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అక్కడ కూడా వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇది ఏమన్నా పొరపాటు జరిగింటే రెక్టిఫై చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కలెక్టర్ గారు కూడా దీన్ని విజయవాడకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. సో ప్రజలను ఈ రకంగా ఇబ్బంది చేసి ఈ రకంగా ఎట్లో గట్ల ఎలక్షన్ గెలుచుకుందామన్న ఉద్దేశంతో ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. డెఫినెట్ గా వీళ్ళకు బుద్ధి చెప్పే రోజు, బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈరోజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం నామినేషన్ వేయడానికి కూడా టీడీపీ వాళ్ళను భయపెట్టారు. మరి వాళ్ళు నామినేషన్ వేసే వరకు ఇంత స్వేచ్ఛగా ఉంది గవర్నమెంట్ అని ఇప్పుడు గతంలో ఎక్కడ కూడా ఎప్పుడు భయపడిచిన పరిస్థితి లేదు. మనం ఉదాహరణకు చెప్తే కదా, నేను ఫస్ట్ చెప్పినా, నేను మనకు ఈ కడపకు పులివెందులకు సంబంధించే ఈ కడపలో అయితే ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళు శుభ్రంగా ఓట్లే మామూలుగా నామినేషన్లు వేయడం జరిగింది. అన్ని ఎలక్షన్లు మున్సిపల్ కౌన్సిలర్ కార్పొరేటర్లకి ఓటు ఏడన్నా నామినేషన్ వేసే దానికి ఇబ్బంది పెట్టారా? లేకపోతే ఉంటే పులివెందుల్లో చేశారా? లేకుంటే ఎక్కడో పర్టికులర్ గా మీరు చెప్పగలిగితే ఇక్కడ చేసినారు అని చెప్పేసి డెఫినెట్ గా మేము దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎప్పుడు సాగదు. ఖచ్చితంగా రూల్ అబైడ్ అయిపోయి ఆ రకంగా పరిపాలన సాగే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇంకొక కార్యక్రమం ఉండదు ఎప్పుడు కూడా. వాళ్ళు ఊరికే ఏదో నోరుంది కదా అని మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన ఇది ఏం లేదు. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రూల్ అబైడింగ్ మనిషి. సో ఆ రకంగానే ఆ ప్రభుత్వం సాగింది. అందుకోసమే వాళ్ళ ఎత్తులు పారడం జరిగింది అనమాట. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎలక్షన్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాడు. అదేగా ప్రజాగలమా ఏదో పెట్టుకుని నారా లోకేష్ గారు తిరిగినారు. అట్లా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పెట్టుకుని ఆయన తిరగడం జరిగింది అనమాట. అట్లా ఆపేటట్టుగా ఉంటే ఎప్పుడో వాళ్ళు ఎక్కడ తిరిగే వాళ్ళు కాదు, ఎక్కడ జరిగేది కూడా కాదు అనమాట. వైఎస్ సునీత పులివెందులు ఆమె ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు వెళ్ళి కలిసి ప్రచారం చేయమని కూడా ఆమె అడుగుతున్నారు. ఏంటంటే వైఎస్ సునీత గారిని కలిసారు టీడీపీ వాళ్ళు కలిసి ఆదినారాయణ రెడ్డి అందరూ కలిసి ఆమె అది ఆయమని అడగాలి. ఇప్పుడు ఆయమని అడగాలి. ఎందుకంటే అది వాళ్ళు వివేకానంద రెడ్డి జయంతి ఉందని చెప్పేసి దానికోసమే పరామర్శించడానికి పోవడం జరిగింది. అంతే తప్ప నుంచి నాకు తెలిసి అటువంటి ఆమె అటువంటి స్టెప్స్ తీసుకునే కార్యక్రమం చేయదు. అదే మీరు ఈ క్వశ్చన్ ఆమెను అడిగితే మంచిది, నన్ను అడిగేదాన్ని. ఇప్పుడు పులివెందులకు సంబంధించి 6 నుంచి 11 వరుస సంఖ్యలో ఉన్న బూతులు సంబంధించి అది మామూలుగా ఈ జంబ్లింగ్ పద్ధతిలో పిల్లలను ఎగ్జామినేషన్ చేసినట్టు అక్కడికి ఇక్కడికి మార్చినట్టు, స్కూళ్ళను మార్చినట్టు వీళ్ళను ఊరినే మార్చి ఇంకొక ఊర్లో పెట్టిన పరిస్థితి అనమాట. ఇప్పుడు నల్గొండపల్లికి సంబంధించిన ఒక సెంటర్ ను నల్లపరెడ్డిపల్లికి తీసుకురావడం జరిగింది, మొత్తం ఓటర్లందరినీ కూడా. సో అదే కాకోకుండా ఎర్రపల్లి అని చెప్పేసి ఇంకో ఊరు ఉంది. ఆ ఎర్రపల్లి నుంచి నల్లపరెడ్డిపల్లెకు అక్కడ నుంచి 2 సెంటర్లను తీసుకుపోయి ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లాగే నల్లపరెడ్డిపల్లెలో ఉన్న ఈ 3 సెంటర్లను తీసుకుపోయి 2 సెంటర్లు ఇక్కడ నల్లపరెడ్డిపల్లెలో ప్రజలు ఉన్న వాళ్ళను తీసుకుపోయి ఎర్రపల్లిలో 2 సెంటర్లు పెట్టడం జరిగింది. అలాగే నల్లగొండపల్లిలో ఒక సెంటర్ పెట్టడం జరిగింది. అంటే ఈ ఊరోలను ఆ ఊరికి, ఆ ఊరోలను ఈ ఊరికి. మరి ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఊరికి దాదాపు ఒక ఊరిని ఎర్రపల్లి నుంచి నల్లబడిపల్లి కంటే 2 కిలోమీటర్లు ఉంది. అదే నల్లగొండపల్లి నుంచి నల్లబడిపల్లి అంటే 4 కిలోమీటర్లు ఉంది. ఈ రకంగా
4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఊర్లో ఉన్న అంటే పిల్లవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, ఇంకా అందరూ ఉంటారు, వాళ్ళందరూ ఎలా పోతారు? సో ఏమంటే ఓటింగ్ శాతం తగ్గించేసేయాలి. అసలు ఓటింగ్ పోకపోతే మరీ మంచిది. ఎందుకంటే ఆ ఊర్లో అంతా కూడా దాదాపు 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళని ప్రివెంట్ చేయాలంటే ఎలా చేయాలా అని చెప్పేసి ఈ రకంగా అధికార దుర్వినియోగం అంటే ఒత్తాసు పలికే అధికారులు ఉన్నప్పుడు ఇటువంటి జరిగే కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటది అనమాట. సో నాయకులు ఆ రకంగా ఉసిగొలిపి ఈ రకంగా తయారు చేసిన పరిస్థితి ఉంది. సో దీన్ని అందుకోసమే ఎలక్షన్ కమిషన్ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోవడం జరుగుతోంది. ఒకవేళ ఇదేమైనా టెక్నికల్ మిస్టేక్ ఏమో అని చెప్పేసి చూడండి అని చెప్పేసి సెంట్రల్ ఆఫీస్ నుంచి సెంట్రల్ ఎలక్షన్ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన అధికారులతో విజయవాడలో మాట్లాడడం జరిగింది. మేము ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అక్కడ కూడా వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇది ఏమన్నా పొరపాటు జరిగింటే రెక్టిఫై చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కలెక్టర్ గారు కూడా దీన్ని విజయవాడకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. సో ప్రజలను ఈ రకంగా ఇబ్బంది చేసి ఈ రకంగా ఎట్లో గట్ల ఎలక్షన్ గెలుచుకుందామన్న ఉద్దేశంతో ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. డెఫినెట్ గా వీళ్ళకు బుద్ధి చెప్పే రోజు, బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈరోజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం నామినేషన్ వేయడానికి కూడా టీడీపీ వాళ్ళను భయపెట్టారు. మరి వాళ్ళు నామినేషన్ వేసే వరకు ఇంత స్వేచ్ఛగా ఉంది గవర్నమెంట్ అని ఇప్పుడు గతంలో ఎక్కడ కూడా ఎప్పుడు భయపడిచిన పరిస్థితి లేదు. మనం ఉదాహరణకు చెప్తే కదా, నేను ఫస్ట్ చెప్పినా నేను మనకు ఈ కడపకు పులివెందులకు సంబంధించే ఈ కడపలో అయితే ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళు శుభ్రంగా ఓట్లే మామూలుగా నామినేషన్లు వేయడం జరిగింది. అన్ని ఎలక్షన్లు మున్సిపల్ కౌన్సిలర్ కార్పొరేటర్లకి ఓట్లు ఏడన్నా నామినేషన్ వేసి దానికి ఇబ్బంది పెట్టారా? లేకపోకుండా ఉంటే పులివెందుల్లో చేశారా? లేకుంటే ఎక్కడో పర్టికులర్ గా మీరు చెప్పగలిగితే ఇక్కడ చేసినారు అని చెప్పేసి డెఫినెట్ గా మేము దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎప్పుడు సాగదు. ఖచ్చితంగా రూలు అబైడ్ అయిపోయి ఆ రకంగా పరిపాలన సాగే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇంకో కార్యక్రమం ఉండదు ఎప్పుడు కూడా. వాళ్ళు ఊరికే ఏదో నోరుంది కదా అని మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన ఇది ఏం లేదు. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రూల్ అబైడింగ్ మనిషి. సో ఆ రకంగానే ఆ ప్రభుత్వం సాగింది. అందుకోసమే వాళ్ళ ఎత్తులు పారడం జరిగింది అనమాట. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎలక్షన్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాడు. అదేగా ప్రజాగలమా ఏదో పెట్టుకుని నారా లోకేష్ గారు తిరిగినారు. అట్లా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పెట్టుకుని ఆయన తిరగడం జరిగింది అనమాట. అట్లా ఆపేటట్టుగా ఉంటే ఎప్పుడో వాళ్ళు ఎక్కడ తిరిగే వాళ్ళు కాదు, ఎక్కడ జరిగేది కూడా కాదు అనమాట. సరే, వైఎస్ సునీత పులివెందులు ఆమె ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు వెళ్ళి కలిసి ప్రచారం చేయమని కూడా ఆమెను అడుగుతున్నారు. ఎలా చూడవచ్చు? ఏంటంటే వైఎస్ సునీత గారిని కలిసారు టీడీపీ వాళ్ళు, కలిసి ఆదినారాయణ రెడ్డిలు అందరూ కలిసి ఆమె అది ఆయమని అడగాలి. ఇప్పుడు ఆయమని అడగాలి. ఎందుకంటే అది వాళ్ళు వివేకానంద రెడ్డి జయంతి ఉందని చెప్పేసి దానికోసమై పరామర్శించడానికి పోవడం జరిగింది. అంతే తప్ప నుంచి నాకు తెలిసి అటువంటి ఆమె అటువంటి స్టెప్స్ తీసుకునే కార్యక్రమం చేయదు. అదే మీరు ఈ క్వశ్చన్ ఆమెను అడిగితే మంచిది, నన్ను అడిగేదాన్ని.